రాజమండ్రిలో ఇవాళ జరగాల్సిన ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను వాయిదా వేశామని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో కాకుండా హత్య కారణంగానే మరణించారని నమ్ముతున్న వారితో సభ నిర్వహిస్తామని హర్షకుమార్ ప్రకటించారు. అయితే పిటిషన్పై హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని కారణంగా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. విచారణ జూన్ 5కు వాయిదా పడిన నేపథ్యంలో హైకోర్టు అనుమతి సాధించి సభ నిర్వహిస్తామని హర్షకుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల హక్కులను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను ఆటలో అరటిపండులా మారారని విమర్శించారు. ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ బహిరంగ సభ పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. సాయంత్రం 6 గంటలకి మనం పెట్టడం తెలుసు. మీ అందరికీ ఆ డేట్ గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రవీణ్ పగడాల హత్య గురించి ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా ఎదురు చూసే అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ మీటింగ్ జరుగుతుందని చెప్పి అందరూ విశ్వసిస్తున్నారు. మేము కూడా పెట్టాలనే ఉత్సాహంతో ఉన్నాం. అంటే చాలా చాలా ఎక్సైటెడ్ గాను చాలా ఎంతూజియాజం గాను ఉన్నాం పెట్టాలి మీటింగ్ అని. ఎందువల్లంటే ఇది హత్య. మేము పిలిపించింది కూడా హత్య అని నమ్మిన ప్రతి ఒక్కరు రమ్మన్నాం. ఇది హత్య అని మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా భావిస్తుంది. అందుగురించే వేలాదిగా లక్షాదిగా జనం రేపు వస్తారన్న విషయం కూడా మాకు తెలుసు. ఇంకెక్కడి నుంచి ఎప్పుడైతే ఈ సభ అనౌన్స్ చేసి ఒక 10 రోజుల ముందు నుంచి, అంటే ఈ రోజు నుంచి 13వ తారీఖు 14వ తారీఖు నుంచి పోలీస్ హెరాస్మెంట్ అన్నది స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే మానవ హక్కుల్ని, అంటే హ్యూమన్ రైట్స్ని, అలాగే ఇండివిజువల్ రైట్స్ని మొత్తం అన్ని హరించే విధంగా. అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి చర్చిల్లో వెళ్ళి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ వెళ్ళడానికి వీల్లేదు, ఆ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు అనే చెప్పే నైతిక హక్కు ఎవరిచ్చారు? అంటే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్తో తను చేయలేని పని చేయిస్తుందా అన్నది క్లియర్గా ఉత్పన్నమయ్యే క్వశ్చన్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఏదైతే హైదరాబాద్ కు చెందిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ఈ ఏడాది మార్చి 24న రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా ఏదైతే పోలీసులు పూర్తి చేసిన దర్యాప్తు ప్రకారం మృతి చెందిన ఘటన ఉందో అది ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న క్రైస్తవ వర్గాల్లో కూడా తీవ్ర సంచలనమైంది. ఈ వాటికి ఘటన జరిగి 2 నెలలు కావస్తుంది, 2 నెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక బహిరంగ సభను, అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే మృతి చెందారో అదే ప్రదేశం వద్ద ఒక సంస్మరణ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావించారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు, హత్య కారణంగానే మృతి చెందారని చెప్పి కూడా నమ్మిన వారంతా కూడా ఆ సభకు రావాలని చెప్పి కూడా హర్ష్ కుమార్ పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే హైకోర్టుకు సంబంధించి ఇంకా అనుమతి రానుందున ఈ సభను వాయిదా వేసినట్టుగా కూడా హర్ష్ కుమార్ ప్రకటించారు. అయితే నిన్నటి వరకు కూడా దీనిపై ఈ సభ నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హర్ష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈ వాదనలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది హర్ష్ కుమార్ పిటిషన్ పై. ఈ నేపథ్యంలో హర్ష్ కుమార్ ఏదైతే సమర్పించారో అక్కడ ఆ సభ నిర్వహించే ఆ ప్రదేశ ల్యాండ్ కి సంబంధించిన పర్మిషన్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు, ఫోర్జరీ చేసి సమర్పించారని చెప్పి కూడా పోలీసులు కూడా హైకోర్టును కూడా విన్నవించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీకి ఏదైతే ఈ పిటిషన్ సంబంధించిన విచారణ కూడా హైకోర్టు వాయిదా వేసింది. ఆ తర్వాతే ఈ సభకి అనుమతి వస్తుందా లేదా అని చెప్పి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మాత్రం రాజమండ్రిలో దీనిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దానికి లోపే, అంటే హైకోర్టు నిర్దేశించిన సమయం లోపే తమ పర్మిషన్ సాధించి ఈ సభ నిర్వహిస్తామని చెప్పి కూడా హర్ష్ కుమార్ చెప్పిన పరిస్థితి అయితే ఉంటుంది. అది ఈ నేపథ్యంలో పోలీసులపై కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ఈ సభను తాను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో తనతో పాటు ఉభయ గోదావరి జిల్లాలోని క్రైస్తవ పాస్టర్లను కూడా పోలీసులు ఇప్పటికే బెదిరించారు, సభకు వెళ్లకుండా బెదిరిన పరిస్థితి ఉందని చెప్పి కూడా హర్ష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది చూస్తే కనుక కూటమి ప్రభుత్వంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల
హత్య జరిగిన విషయాన్ని కప్పిపెడుతున్నారు. ఈ విషయం కూడా ప్రభుత్వ పెద్దలకు తెలుసు అని చెప్పి కూడా హర్ష్ కుమార్ ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితుల్లో పోలీసులు మధ్యలో జోక్యం చేసుకుంటున్నారు. మధ్యలో ఏదైతే వివాదాస్పదంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక మార్చి 24వ తేదీన జరిగిన ఘటన అప్పట్లో చాలా తీవ్ర సంచలనమైంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం, అదేవిధంగా సికింద్రాబాద్ మృతదేహాన్ని తరలించడం వ్యవహారాలనే కూడా చాలా సంచలనం అయ్యాయి. అయితే ఏప్రిల్ 12వ తేదీన దీనికి సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసినట్లుగా కూడా ఐజీ అశోక్ కుమార్, అదేవిధంగా రాజమండ్రి జిల్లా ఎస్పీ ఎస్ఎం కిషోర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ రోజు 23వ తేదీన 24వ తేదీన బయలుదేరి ఏదైతే రాజమండ్రి వస్తూ రాత్రి 11 గంటల సమయంలో ఇక్కడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని చెప్పి కూడా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, అదేవిధంగా 113 మందిని సాక్షులను విచారించడం, అదేవిధంగా దాదాపు వందలాది సీసీ ఫుటేజ్ల ద్వారా తాము నిర్ధారించాము ఇది ఖచ్చితంగా హత్య కాదు, రోడ్డు ప్రమాదం అని చెప్పి కూడా పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన దీనికి సంబంధించిన కేసు క్లోజ్ చేసినట్టుగా కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి కూడా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మాత్రం పోలీసు విచారణతో దర్యాప్తు తాను అంగీకరించట్లేదు, ఖచ్చితంగా ఇది హత్యే అని చెప్పి కూడా హర్ష్ కుమార్ వాదిస్తున్న పరిస్థితుల్లో ఈ సభ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావించారు. అయితే హైకోర్టు నుంచి కూడా ఇంకా అనుమతి రావాల్సిన నేపథ్యంలో వాయిదా వేసినట్టుగా కూడా హర్ష్ కుమార్ చెప్తున్నారు. అయితే హైకోర్టు అనుమతి ఇవ్వలేదు కాబట్టి శాంతి భద్రతల దృష్ట్యా ఈ సభకు అనుమతి పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితుల్లో దీనికి సంబంధించి కూడా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ తమ వాదన వినాలి, ఏదైతే హత్య జరిగినట్టుగా కూడా తమ పూర్తిగా బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందితే 25వ తేదీన ఆయనకు సంబంధించిన ల్యాప్టాప్ ని అక్కడ అధికారులు తీసుకువెళ్లడం జరిగింది. అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా హర్ష్ కుమార్ చెప్తున్న పరిస్థితుల్లో తాము చేస్తున్న ఈ అనుమానాలను ఖచ్చితంగా ప్రభుత్వం నివృత్తి చేయాలి, తమ వాదన వినాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే ఈ సభనైతే తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా కూడా హర్ష్ కుమార్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరగబోతుందని కూడా ఒక ఉత్కంఠగానే మారబోతుందని మేము చెప్పుకోవాలి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.